ఏపీలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. 44 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నీటి పథకాల కోసం 9,541 కోట్లతో 506 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధానిలో పరిశ్రమల ఏర్పాటుకు భూ కేటాయింపులపై చర్చించారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ యూనిట్ కు ప్రత్యేక ప్రోత్సాహకాలకు ఆమోదం తెలిపింది. అనంతరం ఫైళ్ల క్లియరెన్సీలో మరింత వేగం పెంచాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. 44 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నీటి పథకాల కోసం 9,541 కోట్లతో 506 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి హరికిషన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ సువర్ణ. ఈరోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. అయితే ఈరోజు మాత్రం చాలా ఆసక్తికర సన్నివేశాలు కేబినెట్లో చోటు చేసుకున్నాయని మాత్రం తెలుస్తోంది. ప్రధానంగా ఎవరైతే కేబినెట్కి సంబంధించి మంత్రులు ఆలస్యంగా రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్త అసహనం వ్యక్తం చేయడంతో పాటు వ్యంగ్యాస్త్రాలు కూడా వేశాడని చెప్పేసి కూడా కొంచెం బయటకు వచ్చినటువంటి మంత్రులు ఎవరైతే ఇన్నర్గా కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా నిన్న హెచ్ఓడీలకు సమావేశానికి సంబంధించి తాను కాస్త ఆలస్యంగా వెళ్ళానని, అందుకనే ఈరోజు తాను ముందుగా వచ్చానని, అయినా కొందరు మంత్రులు ఆలస్యంగా వస్తున్నారని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ తర్వాత ఏదైతే 13వ ఎస్ఐపిపి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కేబినెట్లో పూర్తిగా చర్చించి ఆమోద ముద్ర తెలపడం జరిగింది. అలాగే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటికి సంబంధించి కూడా కంప్లీట్గా కేబినెట్లో చర్చించి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ప్రధానంగా లోక్ భవన్ అంటే రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ నివాసం ఉండేటటువంటిది అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకుని అత్యంత సుందరంగా అమరావతిలో తీర్చిదిద్దున్నటువంటి ఈ భవనానికి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 169 కోట్ల రూపాయలకు సంబంధించి ఖర్చు పెట్టబోతున్నటువంటి నేపథ్యంలో దానికి టెండర్ల ప్రక్రియకు కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. అలాగే ఏదైతే జ్యుడిషియరీకి సంబంధించినటువంటి అకాడమీ ఆల్రెడీ హైకోర్టుకి సంబంధించి ఇప్పుడు తాత్కాలికంగా ఏదైతే నిర్వహిస్తున్నారో దానికి సంబంధించినటువంటి అకాడమీని కూడా ఏర్పాటు చేసేందుకు కూడా 161 కోట్లతో కూడా దానికి సంబంధించి ప్రత్యేకంగా కేబినెట్లో చర్చించి ఆమోదం తెలపడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా ఏదైతే నిన్న హెచ్ఓడీల సమావేశంలో జరిగినటువంటి చర్చకు సంబంధించి అంటే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి ఏ రకంగా ఉంది, ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఏ రకంగా ప్రజలకు అందుతున్నాయి, ముఖ్యంగా సూపర్ 6 పథకాల్లో భాగంగా ఎంతవరకు అవి అమలవుతున్నాయన్న తీరును కూడా మంత్రిమండలిలో కూడా చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. దాంతోపాటు ఏవైతే ఉపాధి ఉద్యోగ కల్పన కోసం ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తున్నాయి పరిశ్రమలు. ఈ నేపథ్యంలోనే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏ సంస్థలు వచ్చినా కూడా వారికి ఇమ్మీడియట్గా అతి తక్కువలోనే వారికి కంప్లీట్గా కూడా అనుమతులు ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ కేబినెట్లో అయితే వివరించడం జరిగింది. ప్రధానంగా అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే ఉందో దీన్ని నేషనల్ హైవేకి అనుసంధానించే విధంగా కూడా ఈరోజు కేబినెట్లో చర్చ సాగడం జరిగింది. అలాగే దానికి సంబంధించి 523 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల మంజూరుకు కూడా పూర్తిగా కేబినెట్ ఆమోదం తెలిపింది. దానితో పాటు 7,500 కోట్లకు సంబంధించి నాబార్డ్ నుంచి సిఆర్డిఐ నిధులు తీసుకునేందుకు అనుమతిని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే క్రికెటర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి కూడా ఇటు వైజాగ్లో స్థలం కేటాయించడం, అలాగే ఉద్యోగం కేటాయించడం లాంటి సంబంధించినటువంటి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ప్రాంతాలకు అతీతంగా 3 ప్రాంతాలలో అభివృద్ధి పరంగా ఏ రకంగా ముందుకు సాగుతున్నామో అని చెప్పేసి కూడా ఇటు ముఖ్యమంత్రి మంత్రులకైతే దిశ నిర్దేశం చేశారు. ప్రధానంగా చాలా మంది మంత్రులకు సంబంధించి మాత్రం వారి పనితీరులో ఆయన కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో చాలా వరకు కూడా మంత్రులు మారాలి. ప్రధానంగా ప్రతి మంత్రి కూడా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అని మాత్రం మర్చిపోకూడదు. కంపల్సరీగా ప్రతి వారంలో 2 రోజుల పాటు నియోజకవర్గంలో అంటే మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండాలి, అక్కడ సమస్యలు తీర్చాలి. అలాగే ఏదో ఒక వినూత్న ప్రయత్నం చేస్తూ వారి దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్పడంతో పాటు అలాగే మిగిలిన 5 రోజులు కూడా మంత్రిగా ఆయన హోదాను, ఆయన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలి. ముఖ్యంగా
ఎవరైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి రాబట్టడంలో తీవ్రంగా విఫలమవుతున్నారో వారిపైన కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. సంబంధిత అధికారులతో కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆయా రంగాలలో ఆయా శాఖలకు సంబంధించి ఆయా ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల నుంచి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీకి మంత్రులందరూ వెళ్లాలని చెప్పేసి కూడా ఆయన సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా 44 అంశాలకు సంబంధించి కేబినెట్ చర్చించి ఆమోదం తెలపడంతో పాటు అంటే కేబినెట్ అయిపోయిన తర్వాత మంత్రులతో వారి పనితీరుకు సంబంధించి మాత్రం ప్రధానంగా చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఈ నెల 17వ తేదీ 18వ తేదీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఏమేమి అంశాలకు సంబంధించి పూర్తిగా అందుబాటులో ఉన్నాయి, ముఖ్యంగా సూపర్ 6 పథకాలు అనేవి కూడా ఎలా ఆ హామీలన్నీ కూడా ఎలా అమలవుతున్నాయి, అవి ప్రజలకు నేరుగా చేరుతున్నాయా లేదా, ఇప్పటికే మంత్రులకు సంబంధించి అయితేనేమి ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు పనితీరుకు పై ప్రత్యేకంగా IVRS కాల్స్ ద్వారా ఎప్పటికప్పటికీ కూడా ప్రజల నుంచి పూర్తిగా కూడా బ్యాక్గ్రౌండ్ సమాచారం అనేది కూడా ప్రభుత్వం సేకరిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఎమ్మెల్యేలకు పంపించి వారికి ఒక ఏదైతే ర్యాంక్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉందని మాత్రం చెప్పుకోక తప్పదు. అలాగే మంత్రులకు కూడా వారి పనితీరును కూడా, అంటే ఏదైతే వారికి సంబంధించినటువంటి ఫైల్స్ ఒక్కొక్క మంత్రి ఎన్ని రోజుల్లో ఆ ఫైల్స్ని క్లియర్ చేశారు, ఎన్ని ఫైల్స్ని క్లియర్ చేశారు అన్న దానికి సంబంధించి కూడా ఒక క్లియర్ కట్గా ఒక పిక్చర్ ఇచ్చి ఒక మ్యాప్ ఇచ్చి వారికి ర్యాంకింగ్స్ కూడా ఇచ్చారనే ఆ డిస్కషన్ అయితే జరిగిందని కూడా మనకు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఏదైతే క్యాబినెట్కి సంబంధించి CRDAతో పాటు అలాగే SIPB సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటిని కూడా ఆమోదించడంతో పాటు కంప్లీట్గా ఇకపై ఎటువంటి అడుగులు ముందుకు వేయాలి, ప్రధానంగా రేపు కలెక్టర్ల సమావేశం అంటే సదస్సు జరగబోతున్నటువంటి నేపథ్యంలో జిల్లాలో నెలకొన్నటువంటి ప్రధాన సమస్యలు, అంటే గత కలెక్టర్ల సమావేశంలో జరిగినటువంటి సదస్సుకు ఇప్పుడు రేపేమేం చర్యలు తీసుకోవాలన్న దానిపైన కూడా పూర్తిగా క్లారిటీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సో నెక్స్ట్ సమావేశానికల్లా కూడా మంత్రులైతే టయానికి రావాలని అలాగే వారి పనితీరును పూర్తిగా మార్చుకోవాలని చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.